క్యూ లైన్లు ఏర్పాటు చేయనున్నది. అలాగే చిన్నపిల్లలకి పాలు పంపిణీ చేయడమైనది. ఉచిత ప్రసాదము. అదే ఉదయం 11 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగును. వారికి 7 వారాలు దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయండి. ఈ 7 వారాల గురించి ఎక్కడెక్కడి నుంచో నడిచి వస్తుంటారు ఈ దర్శనం స్వామివారి దర్శనానికి. శ్రీ శృంగార వల్లభ దేవస్థానం తొలితరపల్లి గ్రామం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీభూ సమేత శ్రీ శృంగార వల్లభ వారి దేవాలయము పెద్దాపురం మండలం కాకినాడ జిల్లాలో ఒక మారుమూలైనటువంటి చక్కనటువంటి పల్లెటూరులో చక్కనటువంటి శృంగార వల్లభుడు అనేటువంటి స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు. స్వయంభూగా ఇక్కడ స్వామివారు దర్శనమిస్తున్నారు. స్వామివారి యొక్క శంకు చక్రములు గదా పద్మంతో స్వామి యొక్క దివ్య దర్శనం జరుగుతున్నది. స్వామివారు ఉత్తానపాలుడు కుమారుడు ధ్రువుడికి దర్శనమిచ్చారు. పిల్లాడు భయపడుతుంటే శంకు చక్రాలు మార్చుకుని చెక్కిళ్ళు ఎత్తి లేవదీసి భయపడిన నాయనా నీకు నీ అంతే ఉన్నాను సుమి అండంలో స్వామివారి ఎవరెంత ఎత్తుంటే వాళ్ళంతే కనపడతారు. అలాగే అయ్యవారి యొక్క గుడి భాగంలో లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. నారద మహాముని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే శ్రీకృష్ణదేవరాయలు భూదేవుని ప్రతిష్ఠ చేశారు. స్వామివారు ఒక్కరు మాత్రమే స్వయంభూ అండి. ఇక్కడ స్వామివారి యొక్క హైట్ చూడటం బయట 4 కళ్ల మండపం దగ్గర నిలబడి పైన పద్మం కింద ఎవరైతే తదేక దృష్టితో చూశారో ఆ స్వామివారికి ఎవరెంత ఎత్తుంటే వారెంత ఎత్తి కనపడతారు. అలాగే బొటన బావి అనేటువంటిది ఉన్నది. ఆ బావిలో స్నానం ఆచరించి పిల్లలు లేనటువంటి వారు అందులో స్నానం చేసి స్వామి నాకు మగపిల్లడు కానీ ఆడపిల్ల కానీ కలిగితే తులాభారాలు ఇవ్వడం జరుగుతున్నాయి. ఇటువంటి దివ్యమైనటువంటి దేవాలయం మనకి మన జిల్లాలో ఉండడం చాలా పూర్వజన్మ సుకృతము, స్వయం సిద్ధ క్షేత్రము. ఈ స్వామివారి యొక్క చక్కనటువంటి చిరునవ్వుతో శంకు చక్కెర గదాపద్మములతో స్వామివారి యొక్క దివ్య దర్శనం చేసుకుని స్వామి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించి వెళ్ళవలసింది కోరుతున్నాం. అలాగే కార్తీక మాసంలో ఆఖరి శనివారంగా స్వామివారి యొక్క చక్కనటువంటి చంద్రంతో చక్కనటువంటి అలంకారం చేయడం జరిగినది. ఈ రోజు నాడు భక్తులు ఎందరో తరలి వచ్చి స్వామి యొక్క కృపా కటాక్షాలు పాత్రలు చదువుతున్నారని కోరుతున్నాము. జై శృంగార వల్లభాయ నమః.